బ్రేకింగ్ న్యూస్. కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లా కొత్తపేట దగ్గర జరిగింది ఈ ఘటన. మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు కృష్ణా నదిలో స్నానానికి వెళ్లారు. నీటిలో ముగ్గురు మునిగిపోయారు. అందులో గల్లంతయ్యారు. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు గాలింపు చేపట్టారు. 3 మృతదేహాలను బయటకు తీశారు. డెడ్ బాడీలను అవనిగట్ట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈత రాకపోవడం వల్లే చనిపోయినట్లు చెబుతున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఎలా జరిగింది ఈ ఘటన? ఈత రాకుండా అసలు నదిలోకి ఎలా దిగారు? ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? చూసుకుంటే కృష్ణా నదిలో మునిగి ముగ్గురు మరణించిన సంఘటన కృష్ణా జిల్లాలో అవనగట్లో జరిగింది. ఈ రోజు కొత్తపేట కృష్ణా నది స్నానానికి ముగ్గురు యువకులు మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు దిగారు. అయితే వారికి ఈత రాదు, చెరువు కట్ట కూడా కొంత తక్కువగా లోతుంటుందని చెప్పి స్థానికులు ప్రజలు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు పండగ నేపథ్యంలో కూడా స్నానాలు చేయడానికి ముగ్గురు యువకులు అక్కడికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. ముగ్గురు యువకులు గల్లంతవటం, ఆ తర్వాత వెంటనే వారి ముగ్గురు మృతదేహాన్ని కూడా వెలికి తీసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మరొక మృతదేహానికి సంబంధించి కూడా ఉందేమో అని అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొత్తపేట వద్ద కృష్ణానది స్నానాన్ని దిగిన మోతుపుడి గ్రామానికి సంబంధించిన మత్తి వర్ధను, మత్తి కిరణ్, మత్తి దొరబాబు ఈ ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులుగా కూడా పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మృతదేహాలు లభ్యమవడంతో కూడా 3 మృతదేహాలని పోస్ట్ మార్టానికి తరలించారు. అయితే ఒక్కసారిగా ముగ్గురు యువకులు చనిపోవడంతో ఆ గ్రామం అంతా కూడా తీవ్ర విషాదజాలను అనుకుంది ప్రియ. రైట్ శివ, అయితే ఇక్కడ నదిలో స్నానానికి వెళ్ళింది ముగ్గురు యువకులేనా? వాళ్ళతో పాటు ఈత వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నారా? దీనికి సంబంధించి మొత్తం 4-5 వెళ్ళినట్లు కూడా చెప్తా ఉన్నారు స్థానికులు. వీరిలో ముగ్గురు అయితే గల్లంతయ్యారు, మిగిలిన ఇద్దరు సేఫ్ గా బయటకు వచ్చినట్లు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ ముగ్గురికి ఈత రాకపోవడంతో పాటు ఆ చెరువు ప్రాంతం అంటే నదీ తీర ప్రాంతం కూడా బాగా లోతుగా ఉన్న నేపథ్యంలోనే ఒకసారిగా వారు గల్లంతైనట్టు తెలుస్తా ఉంది. అయితే ఈత రాకపోవడం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.